ఏపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యూస్ పేపర్ అనేది చాలా కీలకమైందండి. న్యూస్ పేపర్ చదివే టైం లేకపోతే నేను ఆల్రెడీ ఎస్వీఆర్ అకాడమీ స్టూడెంట్స్కి న్యూస్ పేపర్ అనాలిసిస్ని ప్రొవైడ్ చేస్తున్నాను. ఎక్కువగా మీకు సమయం లేకపోతే ఇలా ఉపయోగించుకోవాలి. సమయం ఉంటే మాత్రం న్యూస్ పేపర్ తప్పనిసరిగా చూడటం కూడా చాలా ముఖ్యమైనటువంటి పని అనమాట. అయితే న్యూస్ పేపర్ చూసిన తర్వాత మనం ఏం అర్థం చేసుకోవాలి, వేటిని తీసుకోవాలి, వేటిని ఎలిమినేట్ చేయాలో కూడా నేర్చుకోవాలన్నమాట. సపోజ్ ఇక్కడ నేను ఒక ఫార్ములా ప్రొవైడ్ చేశాను. ఒకసారి మనం చూస్తే ఏదైనా టాపిక్ని మనం చూస్తామండి, అది కరెంట్గా వచ్చినటువంటి ఇష్యూ. ఒక అడ్మినిస్ట్రేటర్ని కరెంట్ ఇష్యూస్ మీదే ఎక్కువగా అడుగుతారండి. అందుకనే కరెంట్ పాలిటీ, కరెంట్ ఎకానమీ, కరెంట్ జియోగ్రఫీ, కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇలా డైరెక్ట్గా కరెంట్ అఫైర్స్ లింకేజ్ ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ బ్యాక్వర్డ్ లింకేజ్గా స్టాండర్డ్ సబ్జెక్ట్ని మనల్ని అడుగుతూ ఉంటారు. ఈ ఫార్ములా కనుక మీరు తెలిస్తే న్యూస్ పేపర్లో వచ్చిన ప్రతి ఐటమ్ని స్టాండర్డ్ సబ్జెక్ట్తో ఎలా లింక్ చేసుకోవాలో తెలుస్తుంది అనమాట. సపోజ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఈరోజు మెయిన్ హిందూ పేపర్లో ఇష్యూ వచ్చేసి ఫారెన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ అమెండ్మెంట్ యాక్ట్ బిల్ 2026ని ఫారెన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ అమెండ్మెంట్ బిల్ 2026ని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించారు. ఇక్కడ మనం చూస్తే ఇది ఎంటైర్లీ పాలిటీకి సంబంధించిన అంశం, ఇంటర్నేషనల్ రిలేషన్కి కూడా సంబంధించిన అంశం. అంటే ఫస్ట్ మీరు ఇష్యూని చూడగానే అది ఏ సబ్జెక్ట్కి సంబంధించిందో రికగ్నైజ్ చేయాలి. రికగ్నైజ్ చేసిన తర్వాత దాని బ్యాక్గ్రౌండ్కి వెళ్ళాలి. బ్యాక్గ్రౌండ్కి వెళ్తే ఈ ఎఫ్సిఆర్ఏ అమెండ్మెంట్ యాక్ట్ అనేది 2010లో ఉంది. తర్వాత ఇప్పుడు అమెండ్మెంట్ బిల్ తీసుకొచ్చారు. దాంట్లో ఉన్నటువంటి ఎనాలసిస్ ఏంటో చూస్తే డెసిగ్నేటెడ్ అథారిటీ అనే దాన్ని డిస్ప్యూట్ వచ్చింది. ఆ డిస్ప్యూట్ వచ్చింది కాబట్టి దాన్ని ఏం చేశారు, జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించారు. జాయింట్ పార్లమెంటరీ కమిటీ అనేది ఏ బ్యాక్గ్రౌండ్, అది పాలిటీకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్. సో దాంట్లో మనకి బోత్ హౌసెస్ గురించి మాట్లాడేటప్పుడు కొన్ని ఆర్టికల్స్ డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా ఏ ఆర్టికల్స్ మనకి ప్రొసీజర్ అంటే రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ గురించి మాట్లాడుతుంది. ఆ రూల్స్ ఆఫ్ ప్రొసీజర్లో ఇండైరెక్ట్గా జాయింట్ పార్లమెంటరీ కమిటీస్ గురించి మాట్లాడతాయన్నమాట. ఆ జాయింట్ పార్లమెంటరీ కమిటీస్ అనేది ఇండియన్ పాలిటీలో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. సో ఇలా ఒక టాపిక్ వచ్చినప్పుడు దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, అది ఏ సబ్జెక్ట్కి సంబంధించింది, ఆ సబ్జెక్ట్లో ఏ టాపిక్కి సంబంధించిందో రికగ్నైజ్ చేసి కరెంట్ ఇష్యూని అనాలిసిస్ చేస్తాం. దాంతోపాటు ఇప్పుడు ఫారెన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ అమెండ్మెంట్ బిల్ 2026లో కరెంట్ ఏంటి, డెసిగ్నేటెడ్ అథారిటీ. ఇది ఇంపార్టెంట్ బజ్ వర్డ్ అనమాట. దానికి సంబంధించిన బ్యాక్వర్డ్కి వెళ్తే దీన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించారు. అది మనం జాయింట్ పార్లమెంటరీ కమిటీస్ ఎలా ఫామ్ అవుతాయి, వీటికి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఏమైనా కాన్స్టిట్యూషనల్ బేసిస్ ఉందా, స్టాచ్యురీ బేసిస్ ఉందా, లేదా లోక్సభ రాజ్యసభ ప్రొసీడింగ్ రూల్స్ ద్వారా దీన్ని ఫార్మేషన్ చేస్తారా, ఇలాంటి ఎనాలిసిస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఇలా ఒక టాపిక్ వచ్చిన దాన్ని 360 డిగ్రీస్లో ఎనాలిసిస్ చేసుకొని మనం న్యూస్ని కనుక ఫ్రేమ్ చేసుకోగలిగితే ఎక్కువ మార్క్స్ సంపాదించడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువ క్వశ్చన్స్ ఇలానే వస్తాయి, రీసెంట్ ట్రెండ్స్ నుంచే వస్తాయి. అందుకని దీన్ని కరెంట్ అఫైర్స్ బ్యాక్వర్డ్ లింకేజ్ అని, 360 డిగ్రీస్ ఎనాలిసిస్ అని ఎస్వీఆర్ అకాడమీలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీకు నేను ఒక పీడిఎఫ్ని ఇప్పుడు దీని పక్కనే మీకు ఒక స్లైడ్స్ నేను ఇస్తాను. ఈ రోజు వచ్చిన హిందూ పేపర్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, వాటికి ఏ సబ్జెక్ట్కి సంబంధించిందో నేను ఒక లిస్ట్ ఇస్తాను చూడండి.